వాక్యానిలో సమయంలో వాక్యం చేతికి ప్రభు తెచ్చినందుకే ప్రభుకి తీసుకురావచ్చున్నారు. దేవుని యొక్క వాక్యం నుంచి ఉదయకాలము మనము విధేయత గురించి వింటా వచ్చారు. అయితే మనము లేఖనాలకి విధేయత చూపించాలి కనుక చాలాసార్లు బహు తరచుగా ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది వచ్చినప్పుడు వాళ్ళని దేని కొరకు ప్రార్థన చేయాలా అని అడిగినప్పుడు తరచుగా నేను వినే జవాబు ఏంటంటే ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేయండి అని అడుగుతారు. అప్పుడు ఒకవేళ కొంచెం దగ్గర వాళ్ళు అయితే ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటి అని మళ్ళీ నేను అడిగితే దానికి జవాబు చెప్పను. ఆత్మీయంగా ఎదగాలని అందరికీ ఉంటుంది, అంటే ఏంటి? చాలాసార్లు ఆత్మీయంగా ఎదగడము అని అంటే ఏదో చేయడం అనుకుంటాం, కానీ ఆత్మీయంగా ఎదగడము అని అంటే 5 సామాన్యమైన విషయాలు రోజు చేయడం. ఈ 5 విషయాలు రోజు చేస్తే నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టే. ఏంటి 5 విషయాలు అని అంటే రోజు బైబిల్ చదవడం, రోజు ప్రార్థన చేసుకోవడం, రోజు ఆరాధన చేయడం, రోజు పక్కోడికి సహాయం చేయడం, రోజు దేవుని పని చేయడం. అంతే ఈ 5 విషయాలు. ఈ 5 విషయాలు అప్పుడప్పుడు కాదు, రోజు చేయడమే ఆత్మీయంగా ఎదగడం అంటే. 5 విషయాలు చెప్పా, గుర్తున్నాయా? ఒకసారి మళ్ళీ చెప్తా. మొదటిది రోజు బైబిల్ చదవడం, 2వది రోజు ప్రార్థన చేయడం, 3 రోజు ఆరాధన చేయడం, 4 రోజు పక్కోడికి సహాయం చేయడం, 5 రోజు దేవుని పని చేయడం. ఇది గుర్తుందని చూద్దాం. ఫస్ట్ది ఏంటి? అంత నోరు మరచి ఒక పదాన్ని 5 సార్లు మనకి రోజు అని అంటున్నారా? ఆ పదం పలికితే ఏమబ్బా రోజు అని చెప్పండి. ఫస్ట్ రోజు బైబిల్ చదవాలి, వెరీ గుడ్. రోజు ప్రార్థన చేయాలి, వెరీ గుడ్. రోజు ఆరాధన చేయాలా, రోజు పక్కోడికి సాయం చేయాలా, రోజు దేవుని పట్టి. ఈ రోజు అనేది మర్చిపోవాలండి. రోజు చేయడమే ఆత్మీయంగా ఎదగడం అంటే ఈ 5 విషయాలు చేయడమే. కాబట్టి ఈ 5 విషయాలు వచ్చి తూకిగా మొదటిది రోజు బైబిల్ చదవడం. అంటే ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎందుకు చదవాలి, చదివితే ఎలా అర్థం చేసుకోవాలి, తూకిగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ చదివేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 సామాన్యమైన సూచనలు. బైబిల్ అనేది ఏదో పద్ధతి చొప్పున చదవాలో, లేకపోతే చదవకపోతే ఏదైనా అయిపోతుందని కొంతమంది ఇక బయటికి వెళ్ళకమునుకు హడావిడిలో బైబిల్ తీసి ఓ మాట చదువుకొని పోతారు. ఒకవేళ ఎందుకే బాబు ఆ మాట చదవకపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయిపోద్దేమో అన్నా, కలిసి రాదేమో అన్నా. కొంతమంది బండికి మిరపకాయ కడతారు కదా, అట్లా బైబిల్ని చాలామంది చూస్తారు. ఇది చేయకపోతే ఏమైనా అయిపోద్దేమో. దిష్టి తీయడానికి కాదు ఈ పుస్తకము దేవుని మాట, ఈ పుస్తకము దేవుని యొక్క వాక్యం. కాబట్టి దీని దగ్గరికి మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు మనము వరుసగా చదవడం ఎంతైనా మంచి అలవాటు. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు వరుసగా చదవడం చాలా మంచి అలవాటు. ఎందుకు అనంటే కొంతమందికి ఒక మంచి అలవాటు ఉంటుంది. ఏంటంటే వాళ్ళు బైబిల్ని ఇలా మూసి నాతో మాట్లాడు ప్రభా అని మధ్యలో తెస్తారు.
ఎందుకు మధ్యలోకి తెస్తారు తెలుసా? మధ్యలో కీర్తనలు ఉంటాయి, చిన్నగా ఉంటాయిగా, అందుకే మధ్యలో తెస్తారు. ఇది ముందు తీరు వెనక్కి తీరు, మధ్యలోనే తెస్తారు. బైబిల్ మధ్యలో తీయడానికి రాయబడలేదు. నువ్వు ఏ పిల్లోడన్నా చిన్న క్లాసులో అంటే ఫస్ట్ క్లాసు, నర్సరీ, ఎల్కేజీ పిల్లల్ని కూడా అడుగు, అరే పుస్తకం ఎలా చదువుతారా, మధ్యలో తీయొచ్చా అని అంటే, మీకు ఆ చదవచ్చా అంకుల్, ఫస్ట్ నుంచి చదువుతారు ఏ పుస్తకం అన్నా అని వాడు కూడా చెప్తాడు. ప్రతి ఒక్కడికి తెలుసు ఏంటంటే పుస్తకం అనేది ఫస్ట్ నుంచి చదువుతారు, మధ్యలో ఎవరు తీరు. కాబట్టి మనం పుస్తకం చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వరుసగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ మనకు అర్థం కావాలి అని అంటే మనలో 3 అర్హతలు ఉండాలి. ఈ 3 ఉంటేనే నీకు బైబిల్ అర్థమవుతుంది. మొట్టమొదటిది నువ్వు రక్షించబడితేనే బైబిల్ నీకు సరిగ్గా అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఈ ఒక్క పుస్తకమే ప్రపంచంలో, ఈ ఒక్క పుస్తకమే రాసిన ఆయనతో సంబంధం ఉంటేనే అర్థమవుద్ది. ఈ భూమి మీద ఇంక ఏ పుస్తకం అంతెందుకు, చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, డిగ్రీ, ఇంటర్మీడియట్, వాళ్ళని ఫిజిక్స్ బుక్ ఎవరు రాశారు అంటే ఫలానా రాశారు. వాళ్ళు ఎప్పుడైనా మీరు కలిశారా అంటే కలవలేదు. మరి ఫిజిక్స్ అర్థమైందా అంటే అర్థమైంది. అంటే వేరే ఏ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి రాసిన ఆయన సంబంధం, రాసిన ఆయన సహాయం అవసరం లేదు. కానీ బైబిల్ నీకు అర్థం కావాలంటే మాత్రం, బైబిల్ నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దీన్ని రాసిన ఆయనతో సంబంధం ఉంటేనే నీకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం మనకు అర్థం కావడానికి ఖచ్చితంగా మీకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం రక్షించబడిన వారికి మాత్రమే ఆయన ఉన్నాడు, అట్టి వారికి మాత్రమే ఆయన సహాయము చేసేవాడిగా ఉంటాడు. లేకపోతే మనకి లేఖనాలు అర్థం కావడానికి వీలే లేదు. కాబట్టి మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ చదివేటప్పుడు మనము మొట్టమొదటి రక్షించబడితేనే బైబిల్ మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి లేఖనాలని చక్కగా అర్థం చేపిస్తాడు. లేకపోతే మనకి లేఖనాలను అర్థం చేసుకోవడము అసాధ్యము. అంతేకాకుండా రెండవది, బైబిల్ చదివేటప్పుడు మనము ఆయన దగ్గరికి ఎట్లా రావాలి అని అంటే, ఉదయకాలం నుంచి కూడా ఆ విషయాన్ని చదువుతూ వచ్చాను. మనం ఆయన దగ్గరికి దీనులముగా రావాలి. ఎందుకు అని అంటే ప్రమాణ చదువుదామా? లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. మరియ పాడుతూ ఉంది అనమాట. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. 53. ఆకలి కలిగిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వడ్డీ చేతులతో పంపించి వేయును. కాబట్టి ఆకలి కలిగి ఉన్నప్పుడు నువ్వు మంచి పదార్థాలతో తృప్తిపరుస్తాడు. లేఖనాలు చదివేటప్పుడు మనము ప్రభా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నాకేం అర్థం కాదు, నువ్వు సహాయం చేయకపోతే నాకేం అర్థం కాదు అనే అవగాహనతోనే రావాలి. అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏం ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంటే, నీ లేఖనంలో నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళను తెరవమంటాడు. ఆశ్చర్యకరమైన పెట్టునట్లు కాదు, ఆల్రెడీ ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, కానీ అవి మన కళ్ళకి కనపడవు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే తీస్తాడో అప్పుడు మనకి కనిపిస్తాయి. ఒక మాట మనందరికీ బాగా తెలుసు, దేవుడు తాను ప్రేమించిన వారికి సిద్ధపరిచిన మేలు కంటికి కనిపించలేదు, చెవుడికి వినిపించలేదు, హృదయానికి గోచరం కాలేదు. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట, చెవికి వినిపించలేదు, కంటికి కనిపించలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఇప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయా లేవా? అయ్యో చెప్పలే. అవి చెప్తున్నమాట, అవి కంటికి కనిపించలేదు, అవి చెవికి వినిపించలేదు, అవి హృదయానికి గోచరం కాలేదు. ఈ విషయాలు మనకు అర్థమవుతాయా లేవా? అర్థమవుతాయా? అవునా? చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇందులో గురించి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో
కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని ఇక్కడతో ఆపితే అర్థం కాదు అనుకుంటాం. ముందుకెళ్ళి ఒక వచ్చిన చదువుతాం, అప్పుడు అర్థమవుతుంది. చదువుతుంది. మనకైతే వీళ్ళు సంఘం రక్షించబడిన వారు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, నాకు ఇప్పుడు చెప్పండి, మనకు అర్థమవుతుందా లేదా? చెప్పలే, అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఆత్మ ఎవరికైతే పరిచర్య చేస్తారో వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరికంటే కనిపించట్లేదు, ఎవరు చెవికి వినిపించలేదు, ఎవరి హృదయానికి గోచరం కాలేదు అని అంటే రక్షించబడని వారి హృదయానికి అర్థం కాదు. కానీ రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆ విషయాలు అర్థమవుతాయి. మనకి ఖచ్చితంగా ఆ విషయాలు అనుభవించుకోవచ్చు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు రక్షించబడి చదవాలి. బైబిల్ చదివేటప్పుడు దీనుడిగా చదవాలి. ఆకలి కలిగిన వారు, ఆయన ప్రతి జీవి కోరికని తెలుస్తాడు కదా. నాకొచ్చు అని తెలిస్తే ఆయన పో అని అంటాడు. ఇక్కడ 2 విషయాలు రాస్తుంటున్నాడు మరియా పాడుతున్న పాటల్లో నుంచి. ఒకటి, ఆకలి ఉంటేనేమో ఆయన మంచి పదార్థం ఇస్తున్నాడంట, ధనవంతులనేమో ఒట్టి చేతులతో పంపిస్తున్నాడట. ఒకరోజు నేను విశాఖ జిల్లాలో ఒక ఊళ్ళో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పక్కన అంటే కొంచెం అంత దూరంలో ఇంకో ఊళ్ళో పెళ్లి జరుగుతాము. వాళ్ళు పెళ్ళికి పిలిచారు. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆలస్యమైంది, పెళ్ళి అయిపోయినప్పుడు సరే చూద్దామని వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికే భోజనం చేసేసి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. వచ్చిన తర్వాత భోజనం చేయండి అన్నా అన్నాను. అంటే వద్దు అన్నాను. కొంచెం తినండి అన్న, పెళ్లి భోజనం వద్దొద్దు, నేను ఫుల్గా తినేసాను, నాకు వద్దు అని అన్నా. ఈసన్నా కొంచెం తినండి అంటే లేదు లేదయ్యా నేను తినను అని అన్నా. అన్న తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉంటే భోజనం బాగా మిగిలిపోయింది. దాంట్లో ఒక అడుక్కునే ఆయన పోతుంటే ఆయన పిలిచి, బాబు మీకు కొంచెం భోజనం కట్టివనా అని అంటే, అయ్యో కట్టండమ్మా అని అన్నారు. అప్పుడు వీళ్ళు అన్నీ కడతా పైన ఏం చేశారంటే బూరులు పెట్టారు. నాకు బూరులు అంటే పదే ప్రాణం. అది చూసిన తర్వాత ఊర్లోనే చెప్పలేదు నాకు అనుకున్నాను. ఇప్పుడేం అడగలేదు, ఇలా ఉంది కానీ అడగలేరు. ఆ అడుక్కునే ఆయన ఇన్ని ఊళ్ళు తీసుకెళ్ళాడు. ఇంట్లో కూర్చున్న సేవకుండా ఆయన నేను ఓటు కొడుతున్నా. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేశాక నాకు వద్దులే ఏముందని అడిగి ఆ మాట అంటే బాగుందిగా, వద్దులే అన్నా. చాలాసార్లు మనం దేవుని దగ్గరకు కూడా ఇలానే వస్తాం. దేవుని దగ్గరికి వచ్చి నాకు తెలుసులే, నాకు వచ్చులే, నాకు ఈ చిన్నప్పటి నుంచి విన్నానులే అని అంటే ఆయన ఒట్టిగా పంపించడంట. ఏం చేస్తాడంట? ఉన్నది కూడా ఖాళీ చేసేస్తాడు. ఒట్టి ఖాళీ చేతులతో పంపించేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలి, ఒక ఆశతో రావాలి. నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడకపోతే నాకు ఏమి దొరకదు, నాతో మాట్లాడు అని ఆ అక్కను తీసుకొని మనం ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ప్రభు ఖచ్చితంగా మాట్లాడేవాడిగా ఉంటాడు. కాబట్టి మొదటిది రక్షించబడి చదవాలి, 2 దీనులపై చదవాలి, 3 చదివేటప్పుడు ఎలా చదవాలి? ఒక యోహాను సువార్తకి 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోహాను 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన చదవండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడుతున్న చక్కటి పరిచర్య ఏంటి అని అంటే, ఆయన సర్వసత్యము నేర్పించున, సర్వసత్యంలోనికి నడిపించును, నేర్పించును కాదు. ఇంతకీ సర్వసత్యం అంటే ఏంటి? ఈ రోజుల్లో చాలా సంఘాలు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఏంటంటే మా సంఘం సర్వసత్యంలోనికి తీసుకెళ్ళే సంఘాలు సర్వసత్యంలోనికి తీసుకెళ్ళాం. బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి తీసుకెళ్ళాడు. ఏంటి సర్వసత్యము అని అంటే
సర్వసత్యం అంటే లేఖనాలని చూసుకున్న తర్వాత ఆ లేఖనాల వెలుగులో నిన్ను నువ్వు చూసుకొని ఛీ నేనింత గలీజోడ్నా, ఛీ నేనింత చెడ్డోడ్నా, ఛీ నేనింత గర్విష్ఠున్నా, ఛీ నేనింత పాపినా అని అనిపిస్తాడు కదా. లేఖనాల్ని చదివిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ లేఖనాల వెలుగులో నీ బతుకుని చూపించి నీ మీద నీకు ఛీ అని అనిపించేటట్టు చేస్తాడు కదా. అదే సర్వసత్యం అంటే. ఎందుకు అనంటే లేఖనాలలో సత్యం ఉంది, కానీ ఆ సత్యపు వెలుగులో మనల్ని మనం చూసుకోవడం చాలా అవసరం. చాలాసార్లు బైబిల్ చదువుతాం, కానీ ఆ బైబిల్ వెలుగులో నేనెంత చెడ్డోడిని, నేనెంత పనికిమాలినోడిని, నేనెంత పాపిని అనే విషయాన్ని మనం చూడము. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో నుంచి మనలను సర్వసత్యంలోనికి తీసుకువెళ్తాడంటే మన బతుకు ఎట్లుందో అట్లా చూపిస్తాడు. యేసు పాపం చూపించకుండా పైపైన మాట్లాడి వెళ్ళిపోయేవాడు కాదు. యేసు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి ఇదిగో ఆరాధన వర్తమానం గురించి 4 పాయింట్లు చెప్తా, రాసుకో. మొదట ఆ పర్వతం కాదు, ఈ పర్వతం కాదు. 2 ఆత్మ సత్యములతో. 3 ఇటివారినే తండ్రి కోరుచున్నాడు. 4 పాయింట్లు చెప్పి రాసుకున్నావా, అయిపోయిందా, నా మెసేజ్ అయిపోయింది, వెళ్ళిపోయిందా అని వెళ్ళిపోలేదు. ఏమడిగాడు తెలుసా? నీ భర్తను తీసుకురాపో. ఆరాధన వర్తమానం భర్త ఎందుకు నాకు తెలియకడుగున్నా. యేసు ప్రభు ఏదో ఆరాధన గురించి ఆమె చెప్తున్నాడు, భర్త ఎందుకు? యేసు ప్రభు పాపాన్ని చూపించకుండా ప్రత్యక్షత ఇవ్వడం. యేసు ప్రభు వారు నీ పాపముల గురించిన బాధ్యతను వహిస్తావా లేదో చూసి ఆ పాపం గురించిన బాధ్యత వహించేవాడివైతేనే నీకు ప్రత్యక్షత ఇస్తాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు చెబుతా ఉంటున్న మాట ఏంటంటే, పందుల ముందు ముత్యాలు వేయద్దు, కుక్కల ముందు ప్రతిష్ఠితమైనది వేయద్దు. పంది బయటే, ముత్యం లోపలే. కుక్క బయటే, ప్రతిష్ఠితమైనది లోపలే. కాబట్టి బాధ్యత లేని వానికి దేవుడు భాగ్యాలు ఇవ్వడు. బాధ్యత లేని వానికి దేవుడు భాగ్యాలు ఇవ్వడు. బాధ్యత వహించని వానికి దేవుడు ప్రత్యక్షతను ఇవ్వడు. దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలి అని అంటే నీ పాపం విషయంలో నువ్వు బాధ్యత వహిస్తూ ఉంటున్నావా? దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలి అని అంటే నీ పాపము విషయంలో నువ్వు ఖచ్చితంగా అవును ఛీ అని చెప్పి నీ మీద నీకు అసహ్యం వేస్తుందా? లేఖనం అంతా చదివి, బైబిల్ అంతా చదివి భలే అర్థం చేసుకొని ఆ బైబిల్లో నీ పాపమునే నువ్వు చూడలేకపోతే ఇంకంతకంటే అధ్వానం ఏముంది? అది వేసుకున్న అద్దాల కొరకు ఊరంతా వెతికినట్టేగా. చాలాసార్లు పడుకునేవాడట ఒక ఆయన లంకె బిందె మీద కూర్చొని, ఆయన లంకె బిందె మీద కూర్చున్నాడని తెలియక జీవితాంతం పడుకున్నాడంట. చచ్చిపోయిన తర్వాత పాప మీద జీవితాంతం ఈ చెట్టు కింద బతికాడు కదా, ఏడే పాతి పెడతామని ఊరోలు తోమితే కిందంతా బంగారం అంటే దాని మీద కూర్చొని పడుకున్నాడట. చాలాసార్లు బైబిల్ మనం అలానే చదువుతాము. బైబిల్లో ఏదో తెలుసుకుందాం అనుకుంటాం, కానీ అసలు మన గుండెగా ఏముందో తెలుసుకోవాలి. బైబిల్ రాయబడింది ఎందుకు అని అంటే అసలు మనం ఎవరో చూపించడానికి. సర్వసత్యంలోనికి తీసుకొని వచ్చేది బైబిల్ గ్రంథం. సర్వసత్యం అంటే మీకు అర్థమైందో లేదో చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరే చదివి నాకు చెప్పాలి, ఏ వచనంలో యెషయా సర్వసత్యంలోనికి వచ్చాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరే చదివి నాకు యెషయా ఏ వచనంలో సర్వసత్యంలోనికి వచ్చాడు మీరు నాకు చెప్పాలి. 5వ వచనం. వెరీ గుడ్. ఎందుకు ఆ వచనంలో అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ అని అంటున్నాడు. అంటే తన స్థితి, తన పరిస్థితిని తాను చూసుకోలేదు. ఇదంటే సర్వసత్యంలోకి రావడం అంటే. ఇప్పుడు ఇంకోటి చెప్పండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు సర్వసత్యంలోనికి ఏ వచనంలోకి వచ్చాడో చూసి చెప్తారా? యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మాట్లాడబోతున్నాను, దయచేసి నా మాట ఆశించుము. సంగతి నేను అడిగేదను, దానిని నాకు తెలియజేస్తున్నాను. దాంట్లో సర్వసత్యం 6వ వచనం. వెరీ గుడ్. 6వ వచనం చదవండి. కావునా నన్ను నేను ఆశ్రయించుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా ఆయన ఏ వచనంలో సర్వసత్యంలోకి వచ్చాడు. కాబట్టి తనకు అసహ్యం పుట్టింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో చెప్తారా? లూకా సువార్త 5వ అధ్యాయంలో చెప్తారా? పేతురు ఏ వచనంలో సర్వసత్యంలోకి వచ్చారు? మొదటి వచనం నుంచి చదివితే అక్క ఎన్నో వచనం అక్క చెప్పారు కదా ఇందాక.
8వ వచనం. వెరీ గుడ్. 8వ వచనం. 8వ చదువుతారా? సీమోను పేతురు నన్ను చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఆ, ప్రభువా నన్ను విడిచిపోము, ఆ, నేను పాపాత్ముడనని చెప్పాను. చాలండి. అంతకుముందు ఏమంటున్నాడంటే నీళ్ళు బాగలేవు, చేప బాగలేదు, దోణి బాగలేదు, వల బాగలేదు, మురికి వల మురికి ఆడొచ్చింది అని అంటే నీళ్ళలో నుంచి వచ్చింది. నీళ్ళు మురికి నీళ్ళు. ఆ మురికి వలని తీసుకొని వచ్చింది ఏంటంటే దోణి మురికి. అప్పటి వరకు పేతురు అన్నింటినీ మురికి అంటున్నాడు. దోణి మురికి, వల మురికి, నీళ్ళు మురికి. యేసుని చూసినప్పుడు ఏమంటాడు తెలుసా? నేను మురికి. లేఖనాలు ఈ పని కనుక మనలో చెయ్యలేకపోతే నువ్వు ఆ రోజు సర్వసత్యంలోనికి రానంటే. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు నువ్వెవరో నీకు అర్థం కాదు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము. చాలా వచనాలు ఉంటాయి, కానీ మొదటి కనిపించే వచనం ఏంటో చదివి చెప్తున్నా. సర్వసత్యం గురించి పౌరుచిన మొదటి కనిపించే వచనం 5 చదవండి. మన శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములకు ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనను పాపపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకంలో ఉండెను. వెరీ గుడ్. ఇక్కడ మనము అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. ఇంకా స్పష్టంగా చివరి వచనాలు 23, 24 చెప్తా ఉంటాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇంటి మరణంలో లోనకు శరీరం నుండి నన్ను ఎవరు విధించారు. వీళ్ళందరూ లేఖనాలు చదివేటప్పుడు వాళ్ళ బతుకుని చూసుకున్నారు. భలే చెప్పాడు, లేకపోతే భలే ఉంది, లేకపోతే భలే రాశారు కాదు. నీ లైఫ్ని, నీ బతుకుని నువ్వు చూసుకోగలిగావా? ఎప్పుడైతే వెలుగు దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే మనం వెలుగు దగ్గరికి వస్తామో ఆ వెలుగులో నీకు నువ్వు అర్థమవుతావు. అందుకే బైబిల్ చదివేటప్పుడు వాటి సందర్భంలోనే చదవాలి. సందర్భానికి బయట బైబిల్ ఎప్పుడు చదవకూడదు. ఆ సందర్భం చదివితే మనకు అర్థమవుతుంది. వస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక. ఇక్కడ సర్వసత్యం వచ్చినా వెతకట్లేదు, ఆదేశాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి వస్తున్నాను. 5వ వచనం నుంచి చదువుతారా? మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు అయి ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఈ మాట ఎంత మంచి మాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. చాలండి. అప్పుడు అనే పదం చాలాసార్లు తీసేసి చదువుతాం కదా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని చాలాసార్లు అప్పుడు అది తీసి చదువుతాం. ఎప్పుడో సందర్భం గమనించాలి. ఆ సందర్భం ఏంటి అని అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన. నువ్వు వెలుగులో నడిచేటప్పుడు నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతాయి. నీ స్థితి ఏంటో నీకు కనిపిస్తాయి. మన బ్రతుకులు ఏంటో మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే యేసు ప్రభుతో పాటు మన వెలుగులో నడుస్తూ ఉంటామో అప్పుడు మన స్థితి మనకు అర్థమై నేను ఇంత చెడ్డోడ్నా అని వాక్యపు వెలుగులో నీ జీవితం నీకు కనిపించినప్పుడు అప్పుడు అప్పుడు యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాయి. అంతేగాని ఇష్టానుసారంగా చీకట్లో బతుకుతున్నప్పుడు కాదు. దేవునితో నడిచేటప్పుడు ఆయన మన పాపాన్ని చూపిస్తాడు. ఇప్పటికీ 4 విషయాలు చెప్పారు. రక్షించబడి చదవాలి, దీనుడమై చదవాలి, ఆ తర్వాత సర్వసత్యములోనికి రావడానికి చదవాలి, ఆ తర్వాత 4వది క్రమముగా చదవాలి. ఎందుకు చెప్పారు కదా, వరుసగా చదవాలి. ఒకడు ఉన్నాడంట, వాడు సిగరెట్ తాగగా కూర్చుంటే ఇంకో క్రైస్తవుడు దారిలో పోతావాడిని చూసి, ఒరేయ్ నువ్వు క్రైస్తవుడివే కదా అని అంటే, అవును క్రైస్తవుడు సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఉంది కదా అన్నాడంట. అంటే వీడు అన్నాడంట, అవునా నాకు తెలియదు, ఎక్కడుంది అన్నాడంట.
ఆడంత చదివితే ఇంకే ఎక్కడుంది అని అంటే వాడు నువ్వే చదువుకో అని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వీడికి ఒక పెద్ద అనుమానం, బైబిల్లో సిగరెట్ తాగాలా తాగకూడదా, ఈ తాగాలనుందా తాగకూడదనుందా అని చెప్పి పెద్ద అనుమానంతో వీడు సిగరెట్ అట్లానే పట్టుకొని బైబిల్ తీసుకొని వచ్చాడంట. బైబిల్ తీసుకొని వచ్చి బైబిల్ని అలా జాగ్రత్తగా మూసి నాతో మాట్లాడు ప్రభువా అని తీశాడు. తీస్తే అప్పుడు ఒక వచనం వచ్చిందంట. ఏం వచనం వచ్చింది అంటే, మీరు దేవుని ఆలయం అని, మీ శరీరము దేవునికి ఆలయం అని మీరు ఎరగరా అనే మాట వచ్చిందంట. అప్పుడు వీరికి వాళ్ళ అర్థమైపోయింది, ఓహో నాకు విషయం అర్థమైపోయింది, నా శరీరం దేవునికి ఆలయము అని అర్థమైంది, నా శరీరం దేవునికి ఆలయం అని అర్థమైంది. కానీ ఇంతకీ సిగరెట్ తాగాలా తాగకూడదా అని అర్థం కాలేదు కదా. నా శరీరం దేవునికి మందిరం అని అర్థమైంది, ఆలయం అని అర్థమైంది, కానీ సిగరెట్ తాగాలో తాగకూడదో అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ మూసి నాతో మాట్లాడు ప్రభువా అని మళ్ళీ తీశాడు. మళ్ళీ తీస్తే ఈసారి ఏమొచ్చింది అని అంటే, సొలొమోను మందిర ప్రతిష్ఠ చేసే అధ్యాయం వచ్చింది. ఆ అధ్యాయంలో ఉంటున్న మాట ఏంటి తెలుసా, మందిరం అంతయు పొగతో నింపబడను అని వచ్చింది. అప్పుడు వీడికి ఏమర్థమైందంటే, ఎంత స్పష్టంగా ఉందిరా, మన శరీరం మందిరం అని బైబిల్ చెప్తుంది, మందిరాన్ని పొగతో నింపుకోమని బైబిల్లోనే రాసింది. వీడు ఎవడరా చెప్పాడు సిగరెట్ తాగకూడదని, శుభ్రంగా సిగరెట్ తాగేసి ఆడొస్తే వాక్యానుసారంగా సిగరెట్ తాగని చెప్పి తెలుసా నేను అని చెప్పాడు. ఇట్లా ఉంటుంది బైబిల్ని మధ్యలో తెలిసి చదివితే. బైబిల్ అలా చదవద్దు. ఇంకొక ఆయన ఉన్నాడంట మహానుభావుడు, ఆయన ఒక ఆమెని ప్రేమించాడు. ఆమె పేరు రూతు. ఆమెని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోకమునుపు ప్రభా నీ శక్తమా కాదా అని కనుక్కుందాం అనుకున్నాడంట. అంత బాగుంది కదా, ఆల్రెడీ ప్రేమించేశాడు. ప్రేమించిన తర్వాత దేవుని చిత్తమా కాదా కనుక్కోవడానికి వచ్చాడంట. మందిరంలో పడుకున్నాడు. ఎవరో మన సహవాసం లాంటి మందిరమే. ఇక పడుకున్నాడు. పడుకొని ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభా రేపు పొద్దున్న నేను లేవంగానే నా కళ్ళ ముందు పెద్ద అక్షరాలతో RUTH రూత్ అనే నాలుగు అక్షరాలు ఇంగ్లీష్లో నా కళ్ళకి పెద్దగా కనిపిస్తే ఇది నీ చిత్తం అనుకోని పెళ్లి చేసుకుంటా అనుకొని పడుకున్నాడు. పొద్దున్న లేచాడు. అవి ఎలాంటి వచనాలు అని అంటే, బ్లూ కలర్ క్లాత్ మీద ఎల్లో కలర్ అక్షరాలు పోసి కుడతా ఉంటారు. పొద్దున్నే లేచి కళ్ళు తెరిచి చూశాడు. చూడంగానే పెద్ద అక్షరాల్లో RUTH రూత్ అని కనిపిస్తుందంట. అబ్బా ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, రూత్ అమ్మని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి పోయి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఆమె తెలుగు మాట్లాడదు కానీ బూతులు ఏం మాట్లాడుతుంది. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో ఇక అదే గొడవ. ఇక ఒక రోజు తట్టుకోలేక ఏమన్నాడంటే, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా తెలుసా, దేవుడు నాతో మాట్లాడినందుకు చేసుకున్నాను అన్నాడు. అంటే హెచ్ఆర్డి మొహానికి దేవుడు ఎందుకు మాట్లాడతానంటే, చూపిస్తారా అని ఆటోలో కూర్చోబెట్టుతారు. మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చి ఆ వచనం దగ్గర తీసుకొని వచ్చాడు. ఇదిగో ఈడ పడుకున్నా, ఈడ చూసా RUTH రూత్ అని కనిపించింది, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా అంటే ఇక చదువుతుందంట. ఆ వచనం మొత్తం చదువుతుందంట. RUTH రూత్ లేదంట. ఆ వచనం ఏంటంటే ఇంగ్లీష్లో, జీసస్ సెడ్ ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. ట్రూత్లో టీ ఊడిపోయింది చూసినప్పుడు. వీడు చూసినప్పుడు ట్రూత్లో టీ ఊడిపోయింది, రూత్ అని కనిపించింది, పెళ్లి చేసుకొని వచ్చాడు. వచ్చేటప్పటికి వీడు కాస్త టీ రగిలిచ్చేశారు. ఇక రూత్ కనపట్ల. చాలాసార్లు ఇలా బైబిల్ చదువుతాం. ఆ సందర్భం ఏంటి, ఎందుకు రాశారు, ఏ వచనం ఎవరికి రాశారు, కొంచెం అన్న అర్థం చేసుకొని చదవాలి కదా. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు అడ్డగోలుగా చదవద్దు. బైబిల్ చదివేటప్పుడు ఎవరికి చెప్పారు, ఏ సందర్భంలో రాశారు, ఏది ఎవరికి రాశారు, కొన్ని సందర్భాలను మనం గమనించాలి. ఇది గమనించకపోతే ఏదేదో అర్థం చేసేసుకుంటాము. ఉదాహరణకి కొంతమంది అంత చక్కగా చెప్తారు అని అంటే, సంవత్సరం ఒక పిల్లోడు నాకు ఫోన్ చేశాడు. ఏం ఫోన్ చేశాడంటే, అన్న బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు రా స్వామి అంటే, వాడు అంటున్నాడు, సంవత్సరంలో తినివేసిన పంటని నేను మీకు మరలా ఇచ్చాను. నేను పంపించిన మిడతల సైన్యం, చిన్న మిడతలు, పెద్ద మిడతలు, ఆ మిడతలు, ఈ మిడతలు, వాటిలన్నింటినీ మరలా పంపించను అని మాట్లాడాడు. అంటే ఏంట్రా దాని అర్థం ఏంటి అని అంటే, అప్పుడు వీడు దాని అర్థం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, నాకు ఏవైతే చిన్నప్పటి నుంచి పోయాయో ఆ వస్తువులన్నీ నాకు మళ్ళీ దొరుకుతాయని దేవుడు మాట్లాడాడు. చిన్నప్పుడు పోయిన షూస్ దొరుకుతాయంట, చిన్నప్పుడు పోయిన పెన్సిల్ దొరుకుతుందంట, ఎందుకంటే దేవుడు మాట్లాడాడు. ఆ సందర్భం ఏంటా, ఆ సందర్భం రాసింది, ఇశ్రాయేలీకి మిడతలు భయంకరంగా వచ్చి
వాళ్ళ పొలాలన్నీ ఖాళీ చేసేస్తా వచ్చాయినా వాళ్ళపై ఒక తెగులు వస్తూ వచ్చింది. దాని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు పొలము లేదు, విడత లేదు, ఫలము లేదు, నీకేంద్రా తిరిగిచ్చేది. ఈ సందర్భంలో చదవాలి వాక్యానికి సందర్భం లేకుండా మనం వాక్యం చదివేసి ఏదేదో తీసేసుకొని ఇది నాకు, ఇది దేవుడు నాతో మాట్లాడేసాడు. దీంట్లో ఒక పెద్ద పొరపాటు చేసే వాళ్ళని ఉంటున్నారు. నేను కూడా ఒకప్పుడు ఈ పొరపాటు చేసేవాడిని. ఉదాహరణకి మంచి సమరేని ఉపమానం. ఒకడు వచ్చాడు ఏసై దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువాన్ని అడుగుతూ వచ్చాడు, అతి శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి అన్నప్పుడు యేసు ప్రభువు చెప్పాలి, దేవుడు ఏదైనా పోవాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించి సేవించుకొని నిన్ను వదిలి నీ పొరుగువాడిని ప్రేమించడం. ఈ మాటలు వినంగానే వెంటనే ఈ ఈ ఈ వ్యక్తి నేను నీతిమంతుడిని అని చూపించుకోవడానికి పొరుగుడు ఎవడయ్యా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువు మంచి సమరేని ఉపమానం చెప్పాడు. ఇప్పుడు మీరు ఉపమానం అర్థం నాకు చెప్పాలి. మంచి సమరేని ఉపమానం, ఆ ఉపమానం ఏంటో చెప్తారా? మంచి సమరేని ఉపమానం అండి. ఫస్ట్ లేవిడు వచ్చేసాడా? ఫస్ట్ అయ్యో యాదవ్ వచ్చాడు. ఫస్ట్ అయ్యో దొంగల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఫస్ట్ అడిగా ఎవరు? అయ్యో ఒక మనుషుడు ఇప్పుడు వచ్చారండి. దానికి ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోవచ్చుండగా అప్పుడు ఎవరు వచ్చారు? దొంగలు వచ్చారు. వెరీ గుడ్. కొట్టారు, కొల ప్రాణంతో వదిలిపెట్టారు. తర్వాత యాజకుడు వచ్చాడు, తర్వాత లేవీయుడు వచ్చాడు, తర్వాత సమరయుడు వచ్చాడు. ఇప్పుడు మీరు నాకు అర్థాలు చెప్పాలి. ఈ ఒకడెవరు? ఈ ఒకడెవరు? సరే, యెరూషలేము అంటే ఏంటి? ఆశీర్వాద స్థలం. వెరీ గుడ్. యెరికో అంటే ఏంటి? శాపగ్రస్తమైన స్థలం. దొంగలు అంటే ఎవరు? సాతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. లేవీలు అంటే ఎవరు? యాజకులు. ఓకే, లేవీలు అంటే యాజకులు. మరి యాజకులు అంటే సరే, నామకారులు, భక్తి కలిగిన వాళ్ళు. సమరయుడు అంటే ఎవరు? సమరయుడు అంటే ఎవరు? యేసు ప్రభు. వెరీ గుడ్. గాడిద అంటే ఎవరు? ఇదే మనం చేసే పొరపాటు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. యెరూషలేము మంచి స్థలం, దేవుని మందిరం. ఆ స్థలాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాడు యెరికోకి. యెరికో శాపగ్రస్తమైన లోకం. దేవుని మందిరం అని ఆశీర్వదించబడ్డ స్థలం నుంచి శాపగ్రస్తమైన లోకంలోనికి ఒకడు పై నుంచి కిందకి వెళ్తుంటే దొంగల చేతిలో పడ్డాడు. ఇప్పుడు నా ప్రశ్న, కింద నుంచి పైకి వెళ్తే దొంగల చేతిలో పడ్డాడా? ఆలోచించుకోండి. యెరూషలేము నుంచి యెరికోకి వచ్చేటప్పుడు దొంగలు పడ్డారు. ఒకడు యెరికో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు, దొంగలు పడతారా పడరా? ఆలోచించండి. సరే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. కొల్లూరు నుంచి గుంటూరుకి వెళ్తున్నాడు, దొంగల చేతిలో పడ్డారు. ఒకడు గుంటూరు నుంచి కొల్లూరుకి వస్తాడు, దొంగల చేతిలో పడతాడు. ఎందుకు? అదే మార్గంలో దొంగలు ఉన్నారుగా. ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకి వస్తుంటే దొంగల చేతిలో పడ్డాడు, యెరికో నుంచి యెరూషలేముకి వెళ్తుంటే కూడా పడతాడు. మరి దాంట్లో లాజిక్ ఏంటి? ఇదే మనం చేసే పొరపాటు. యెరూషలేము అంటే ఇది, యెరికో అంటే ఇది. ఒక ఆయన ఇలా అన్నాడు, యెరూషలేము అంటే అది, యెరికో అంటే ఇది, యాజకుడు అంటే ఈయన, అదంటే ఈయన అని అన్నిటికీ చెప్తారు. ఇలా గాడిద ఒక్కడికి చెప్పరు. గాడిద ఎవరంటే ఈయన అనువాదించేవాడు గాడిద అని అన్నాడు. అసలు కథ ఎందుకు రాశారు తెలుసా? ఉపమానం ఎందుకు రాశారు తెలుసా? పక్కోడిని ప్రేమించరా అని చూపించడానికి రాశారు, అంతే. చాలాసార్లు బైబిల్ని మనం ఏదో అర్థం చేసేసుకొని సామాన్యంగా రాయబడ్డ మాట మనం అర్థం చేసుకోలేం. ఒకవేళ ఆలోచించాను, నేను కనుక ఎవరికన్నా ఒక మెసేజ్ పెట్టాను, అందులో ఏం పెట్టానంటే బుధవారం సాయంకాలం 7 గంటలకి మీ ఇంటికి భోజనానికి వస్తాను అని పెట్టాను అనుకోండి. వాళ్ళ మెసేజ్ చూసుకొని ఓకే
బుధవారం అంటే బుధవారం కాదు, బుధవారం అంటే ఒక మర్మం ఉంది. బుధవారం అంటే సోమ మంగళ బుధ మూడో రోజు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మూడు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే అదొక మర్మం అని చెప్పి, మూడు అంటే మూడు కాదు, బుధవారం అంటే బుధవారం కాదు, ఇల్లు అంటే ఇల్లు కాదు, ఇల్లు అంటే దేవుడి మందిరము, భోజనం అంటే భోజనం కాదు, బైబిల్ స్టడీ అని అర్థం చేసుకొని మీరు అలానే కొంచెం బుధవారం మీ ఇంటికి 7 గంటలకు వచ్చి అన్న భోజనం పెడతారా అని అంటే, అయ్యో మీరు భోజనం తింటారని చెప్పలేదే, మెసేజ్ పంపించారు కదన్నా అంత సామాన్యమైన భాషలో, సాయంత్రం 7 గంటలకు మీ ఇంటికి భోజనానికి వస్తా బుధవారం రోజు అంటే, అప్పుడు ఆ అన్న కనుక నేను బుధవారం అంటే బుధవారం అనుకోలే, ఆ అన్నం అంటే అన్నం అనుకోలే, ఇల్లు అంటే ఇల్లు అనుకోలే, నువ్వు అంటే నువ్వు అనుకోలే అంటే ఏమంటారు తెక్కోవడంలో. సామాన్యమైన జ్ఞానంతోనే బైబిల్ చదవాలి. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు మనకి చాలాసార్లు ఈ చెడ్డ అలవాటు ఏంటంటే, ఇదంటే అది, అదంటే ఇది, ఇదంటే అది, అదంటే అది కాదు, అదంటే అదే. బైబిల్లో చదవండి అంతే. ఇంకా కొత్త ప్రతిదానికి ఒక అర్థం తీయొద్దు. ఈ అర్థాలు తీసేది ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పనా? ఈ అర్థాలు తీసేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, గ్రీకు దేశస్తులు వాళ్ళకి వాళ్ళ దేవతల గురించిన పుస్తకాలు ఉండేవి. గ్రీకు దేశస్తుల దేవతలు చాలా గలీజ్ పనులు చేసేవారు. ఒక వేల భార్యలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు ఇక అసలు బీభత్సంగా తినేవాళ్ళు, కొన్ని సంవత్సరాలు నిద్రపోయేవాళ్ళు, పిచ్చిగా అడ్డగోలుగా తాగేవాళ్ళు. ఇది వాళ్ళ దేవతల గురించి వాళ్ళ పుస్తకాల్లో రాయబడి ఉన్నారు. ఎప్పుడైతే ఇది రాయబడి ఉన్నాయో శిష్యులు అందరూ గురువులను అడిగారు, సార్ ఎన్నిసార్లు పుస్తకం ఏంటి చెప్తుంది, మన దేవుడు ఏంటి సార్ ఇంతమందితో పెళ్లి చేసుకున్నాడంట, ఇది ఏంటి అని గురువుని అడిగితే గురువు ఏమనేవాడంటే, పెళ్ళంటే పెళ్లి కాదురా, పెళ్ళంటే అదొక అర్థము, అదొక పరమార్థము. సార్ ఏంటి సార్ మన దేవుడు ఇంత అడ్డగోలుగా తాగాడంట అంటే, తాగుడంటే తాగుడు కాదురా, దానికి ఒక ఆత్మీయ అర్థము అని చెప్పి గ్రీకు దేశస్తులు ఏం చేశారు అని అంటే, వాళ్ళ దేవుని యొక్క పాపాన్ని కప్పడానికి, వాళ్ళ దేవుని యొక్క పొరపాట్లని కప్పడానికి, ఇదంటే అది కాదు, ఇదంటే ఇది కాదు, అదంటే అది అని చెప్పి కొత్త అర్థాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా గ్రీకు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు చేసిన పాపాలని చక్కగా కప్పేసేవాళ్ళు. ఒకప్పుడు యూదులు గ్రీసు దేశానికి వెళ్ళారు. యూదులు గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ యూదులు గ్రీకు వాళ్ళని అడిగారు, ఏందయా మీ దేవుడు ఇట్లా అంటాడంటే, అదంటే అది కాదు, ఇదంటే ఇది కాదు, ఇదంటే దాని అర్థం అని చెప్పుకుంటా పోయారు. సరే, ఇలా చెప్పుకుంటా పోయినప్పుడు ఈ గ్రీకులు ఖాళీగా కూర్చోక ఏమని అడిగారంటే, మరి మీ పుస్తకంలో కూడా పరమగీతం ఉంది కదా, పరమగీతం ఎవరి గురించి అని అడిగేటప్పటికి ఇంకా ఈ యూదులు ఏం చెప్పాలో తెలియక, పరమగీతం కాదు, స్త్రీ అంటే ఇశ్రాయేలు, పురుషుడంటే లేక ప్రియుడు అంటే దేవుడు, ఇది మానవుడికి సంబంధించింది కాదు, దీనికి ఒక పరమార్థం అని చెప్పడం మొదలుపెట్టారు. ఇలా స్టార్ట్ అయింది ఇది. ఆ రోజు వాళ్ళు పరమగీతాన్ని ఆ ప్రియుడు అంటే యెహోవా, ఆ తర్వాత ఆ ప్రియురాలు అని అంటే ఇశ్రాయేలు అని చెప్పడం మొదలుపెట్టాడు. నిదానంగా సంఘం వచ్చేటప్పటికి సంఘం ఏం చెప్పడం మొదలుపెట్టిందంటే, పరమగీతంలో ప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలు అంటే సంఘం. ఇక్కడ నుంచి మొదలైంది. ఇదంటే ఇది కాదు, అదంటే అది కాదు. బైబిల్ని సహజంగా చదవాలి. ఈ 5 నియమాలని ఎప్పుడైతే మనం పాటిస్తామో, బైబిల్ ద్వారా మనం దేవుని యొక్క మాటని వినగలం. బైబిల్ ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. బైబిల్ చదివేటప్పుడు రక్షించబడి చదవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తాడు. బైబిల్ చదివేటప్పుడు దీనులమై చదవాలి. అప్పుడు దేవుడు మనకి ఆశ్చర్యకరమైన సంగతుల్ని చూపిస్తాడు. పెట్టడు, ఆశ్చర్యకరమైన సంగతులు అప్పటికే ఉన్నాయి, కానీ దాన్ని చూపిస్తాడు. ఉదాహరణకి దీని మీద ఒక బట్ట వేశారు, ఈ టేబుల్ మీద ఒక బట్ట వేశారు, లోపల ఏదో రాసుంది. రాసున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నీ లేఖనంలో ఆశ్చర్యకరమైన సంగతులు నాకు చూపించు అంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఈ బట్టను తీసేస్తాడు. తీసేసినప్పుడు రాసింది ఏంటో నీకు కనిపిస్తుంది. కొత్తగా ఏమి రాయడు, రాసింది ఆల్రెడీ ఉంటుంది, కానీ దాని మీద ఒక బట్ట ఉంటుంది, దాన్ని తీసేస్తాడు. దాన్నే బయలుపరుపు అంటారు. బయలుపరుపు అని అంటే దాని మీద ఉంటున్న బట్టని తీసేయడం, మీద ఉంటున్న పొరని తీసేయడం. ఆల్రెడీ అక్కడ ఉంది ఆశ్చర్యకరమైన సంగతి, అదేంటో చూడాలి.
మూడవది సర్వసత్యంలోనికి రావాలి. సర్వసత్యంలోనికి రావాలి అంటే లేఖనాలు చదివితే లేఖనాల దగ్గర ఆగిపోకూడదు, కానీ నేనెంత చెడ్డోడిని, నేను ఎలాంటి అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు నాలుగవది బైబిల్ చదివేటప్పుడు క్రమముగా వరుసగా చదవాలి. ఐదవది చివరిది బైబిల్ ఇంకా చాలా విషయాలు నేనైతే ఇక్కడితో ముగించేస్తా ఉంటాను. చివరిది బైబిల్ చదివేటప్పుడు సామాన్యంగా చదువు, ఏం రాస్తుంటారు అలానే చదువు. కొన్ని విషయాలు అలంకార భాషలో ఉంటాయి, అవి చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది. ఉదాహరణకి అయితే దుష్టుడు నాశనం అయిపోతున్నాడు, కానీ నీతిమంతుడు అట్లా కాదు. అతడు నీటి కాలువలో ఆటవన్న చెట్టు వలె ఉన్నాడు. చెట్టు వలె ఉన్నాడు. చెట్టు కాదు, నేనేం చెట్టు కాదు, నా చెవుల నుంచి ఏం కొమ్మలు రావు, నా నోట్ల నుంచి ఏం ఫలాలు రావు, నేనేం చెట్టు కాదు. అలంకార భాష కాబట్టి కొన్నిసార్లు మాత్రమే అలంకార భాషలో చదవాలి, లేకపోతే బైబిల్ని సామాన్యంగానే చదవాలి. ఈ 5 విషయాలని రోజు చేయడమే ఆత్మీయంగా ఎదగడం అంటే. 5 విషయాలు ఏంటో చెప్తారా? మొట్టమొదటి రోజు బైబిల్ చదవాలి. 2 రోజు ప్రార్థన చేయాలి. 3వది రోజు అనే పదం చెప్తే మంచిదేగా, రోజు ఆరాధన చేయాలి. 4వది రోజు పక్కోడికి సాయం చేయాలి. 5వది రోజు దేవుని పని ఏదో ఒకటి చేయాలి. దేవుని వాక్యం చదివితే ఇక్కడికి వచ్చేటప్పటికి రక్షించబడి చదవాలి. 2వది దీనులమే చదవాలి. 3వది సర్వసత్యంలోనికి వచ్చి చదవాలి. 4వది క్రమముగా చదవాలి. 5వది సామాన్యముగా చదవాలి. మళ్ళీ చెప్తున్నాయి 5 విషయాలు. బైబిల్ చదివేటప్పుడు రక్షించబడి చదవాలి. బైబిల్ చదివేటప్పుడు దీనులమై చదవాలి. బైబిల్ చదివేటప్పుడు సర్వసత్యంలోనికి వచ్చి చదవాలి. బైబిల్ చదివేటప్పుడు వరుసగా క్రమంగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు సామాన్యంగా చదవాలి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? ఫస్ట్ ఏంటి? రక్షించబడి చదవాలి. రక్షించబడితేనే ఏం దొరుకుతుంది? పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. లేకపోతే రక్షించబడని వారికి పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత దొరకదు. కాబట్టి మొట్టమొదటిది రక్షించబడి చదవాలి. 2వది దీనులమై చదవాలి. ఆయన దీనులకి కృప అనుగ్రహించేవాడు, దీనులను ఆకలి కలిగిన వారికి సమృద్ధిగా ఇచ్చేవాడు. కనుక లేఖనాలు నీకు అర్థం కావాలంటే దీనుడిగానే రావాలి. నాకు వచ్చు, నాకు తెలుసు అంటే పో అంటాడు. 3వది బైబిల్ ఎలా చదవాలి? సర్వసత్యము అంటే పుట్టి బైబిల్ చదువుకుంటా వెళ్ళిపోవడం కాదు, ఈ బైబిల్ వెలుగులో నేనెవరిని అని అర్థం చేసుకొని చదవాలి. 4వది క్రమముగా వరుసగా చదవాలి. అంటే ఆది కాండం నుంచి మొదలు పెడితే వరుసగా మలాఖీ వరకు, మత్తయి నుంచి మొదలు పెడితే వరుసగా ప్రకటన వరకు చదవాలి. 5వది సామాన్యంగా చదవాలి. ఇదంటే అది, అదంటే ఇది, ఇదంటే ఇదే అని చదవాలి. ఎప్పుడైతే ఇలా చదువుతామో అప్పుడు దేవుడు మనలో కార్యం చేసి మనలను విధేయులుగా మారుస్తాడు. సంగీతంలో నుంచి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ మా ప్రభు, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ నామం పేరిట ఈ సాయంకాల సమయంలో అవసరానికి వస్తున్నాం. ఉదయం మీ దావసం నిలబెట్టుకుని ప్రభు మాకు పరిపరి ఉదాహరణగా మీ యొక్క వాక్యాన్ని వినగలిగే చెవులు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. సాయంకాల సమయంలో కూడా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన వందనాలు కనికరించండి ప్రభుత్వమని ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చదువుతాం, దేవుని యొక్క వాక్యం ఏ విధంగా చదవాలి, ఎలా ఉండాలి, ఎలా నడవాలని ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ఈ దాసును నిలబెట్టుకుని మా కొనుగోలు ప్రభా మా లోపల మాకు చూపించడానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉంటున్నారో వారి ఇప్పటి నుండి కూడా సాగిపోవడానికి సహాయపడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రభుని దాసుని కిరణం ప్రతి ప్రాంతాలు వాడుకుంటున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
సంఘాన్ని వారి బిడ్డను ఆశీర్వదించండి, నూతనపరచండి. వారిలో కార్యం జరిగించి మీరే మహిమ పొందమని కృపని నేస్తారు కాబట్టి చెప్పుకుంటూ సహాయం కోరుకుంటూ మా ప్రభావ మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి అవకాశాన్ని వందనాలు తెలుసు. పరిశుద్ధరావు గారు ప్రభావ ప్రత్యేకంగా ప్రత్యేకమైన కోరికలు ముందుగా ఉండగా సహాయపడండి. వారిని వారి కుటుంబాన్ని దీవించి మీరే మహిమ ఘనత ఆరోపించి వచ్చిన సేవకులందరికీ వందనాలు స్తోత్రాలు చేస్తూ ఆ సహవాసాన్ని దీవించండి. మా ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన మంచి అవకాశాన్ని వందనాలు చెల్లిస్తూ మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమనామంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ టీ అండ్ బిస్కెట్లు ఇవ్వబడతాయి. తర్వాత సాయంత్రం 7 గంటలకు ఆఖరి మీటింగ్ కలిగి ఉంటాం. ఉండగలిగిన వాళ్ళందరూ ఉండండి. 7 గంటలకు ప్రారంభించబడుతుంది. దాంతో పరిచయం ముగించబడుతుంది. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసము సంగమునకు సంగమున పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకు సదాకాలము దేవుడు తోడే ఉన్నను గాక. ఆమేన్. స్తోత్రము